కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గతంలో కూడా వరుస ఫెయిల్యూర్స్ వచ్చినా సైలెంట్ కాని నితిన్ తమ్ముడు విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? తను చెప్పాల్సింది కంప్లీట్ అయితే కానీ మైక్ వదలని హీరో అప్కమింగ్ మూవీ విషయంలో లిమిటెడ్ గా మాట్లాడటానికి రీజన్ ఏంటి? ఇక నితిన్ సక్సెస్ వచ్చినప్పుడే మాట్లాడతాడా? రాబిన్ హుడ్ తర్వాత నితిన్ నుండి వస్తున్న మూవీ తమ్ముడు జూలై 4న థియేటర్స్ లోకి రాబోతోంది. రిలీజ్ ట్రైలర్ వచ్చాక సినిమాపై అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి. వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ నుండి వస్తున్న మూవీ ఇదే. ఈ సినిమాతో నితిన్ బౌన్స్ బ్యాక్ అవుతాడని మేకర్స్ గట్టిగానే చెప్తున్నారు. కానీ నితిన్ మాత్రం సైలెంట్ గా స్మైల్ ఇస్తున్నాడు. చెప్పాలంటే పెద్దగా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయడం లేదు. సినిమా ఈవెంట్లలో కూడా స్పీచ్లు ఇవ్వట్లేదు. తమ్ముడు అనౌన్స్మెంట్ నుండే ఎక్కువ మాట్లాడనని చెప్పిన జయం హీరో ముక్తసరిగా స్పీచ్ ముగించేస్తున్నాడు. మరి ప్రమోషన్ల సంగతి ఏంటి అంటే వాటిని భుజానకెత్తుకున్నారు మేకర్స్ తో పాటు హీరోయిన్స్. నితిన్ ప్రమోషన్స్ చేయకపోతే ఏంటి, మేమున్నాము అని రంగంలోకి దిగారు హీరోయిన్స్. సినిమా అనౌన్స్మెంట్ నుండి రిలీజ్ వరకు మేకర్స్ తో పాటు భుజాన వేసుకొని చేస్తున్నారు. హాయ్ బాయ్ చెప్పామా అని కాకుండా అవసరమైనప్పుడల్లా లయ, వర్షా బొల్లమ్మ, స్వస్తిక, సప్తమి గౌడలు తమ్ముడు టీంకి అండగా నిలుస్తున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్తో కలిసి ప్రమోషన్స్ ని చేస్తున్నారు. తమ్ముడు అనౌన్స్మెంట్ నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు వరుస ఇంటర్వ్యూస్, ప్రచారాల్లో పాల్గొంటున్నారు. మరి ఈ ప్రమోషన్స్ ఎంతవరకు వర్కౌట్ అయ్యాయంటే సినిమాపై గట్టి బజ్ నడిచేలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలిగాయి. తమ్ముడు అటు దర్శకుడికి ఇటు హీరోకి చాలా ఇంపార్టెంట్. అలాంటిది నితిన్ ప్రమోషన్స్ ఏ లెవెల్లో చేయాలి కానీ కామ్గా ఉంటున్నాడు. దీనికి కారణం రాబిన్ హుడ్ డిజాస్టర్. భీష్మ బ్లాక్ బస్టర్ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ తో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న నితిన్ మరోసారి హిట్ ఇచ్చే బాధ్యతను వెంకీ కుడుంలాకు అప్పగించాడు. ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కిన రాబిన్ హుడ్ పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు స్టార్ హీరో. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్న స్ట్రాటజీతో రాబిన్ హుడ్ కోసం పీక్స్ ప్రమోషన్స్ చేశాడు. ఎక్కడ చూసినా నితినే కనిపించాడు. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఒక్కసారిగా డీలా పడిపోయాడు. ఇప్పుడు ప్రమోషన్స్ కి దూరంగా ఉండటానికి ఇదే రీజన్. రాబిన్ హుడ్ టైంలో ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యానన్న కారణంగా ఇప్పుడు తక్కువగా కనిపిస్తున్నాడు. అలాగే ఇక తను కాకుండా తన సక్సెస్ మాట్లాడాలని కోరుకుంటున్నాడు ఈ డైనమిక్ హీరో.